కుర్మ ఆత్మగౌరవ భవనం అన్యక్రాంతం కాకుండా షెఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం అంటే గొర్రెల కాపర్ల మేధావుల ఫోరం తరపున ఇచ్చే ఒక పదునైన మరియు హెచ్చరితో కూడిన ప్రసంగం కుర్మ ఆత్మగౌరవ భవన పరిరక్షణ ధర్మ పోరాటం చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే ఇప్పుడు చెప్పబోయే ప్రసంగం వింటున్నటువంటి నా కుర్వ సోదర సోదరిమణులకు కోటి కోటి శనార్థులు. మనం ఒక అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఇక్కడ ఈ సమావేశమయ్యాము. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఉదారతతో కోకాపేట్ నియోపాలిస్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలో 5 ఎకరాల భూమిని 7.5 కోట్ల బీసీ వెల్ఫేర్ నిధులను కేటాయించి దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? మన కుర్మ బిడ్డలకు 1500 మందికి వసతి మరియు సివిల్ సర్వీస్, యూపీఎస్సీ, స్టేట్ కమిషన్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇచ్చే ఒక సాంస్కృతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడం. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి? నిధుల దుర్వినియోగం, నమ్మక ద్రోహం. గతంలో ఎమ్మెల్యేసం గారు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో ఆయన చైర్మన్గా ఉన్న ట్రస్టుకు 50 లక్షల రూపాయల నిధులను ఈ భవనం కోసం కేటాయించారు.